హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు పనస గింజలతో ఫ్రై తయారు చేసేద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ముందుగా పనస గింజలను తీసుకొని ఎండకి కానీ లేదా గాలికి కానీ 2 రోజులు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసి ఈ విధంగా గింజలను తీసుకోవాలి. ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసి గింజలను వేసి గింజలు పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఉడికించుకున్న తర్వాత నీటిని వంపేసి గింజలను తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఉడికించుకున్న గింజలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కో గింజను 3 ముక్కలుగా లేదా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని గింజలను కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని పొట్ట తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. గరిటెతో బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. మొత్తాన్ని బాగా కలిసే విధంగా గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ టమాటాకు బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న పనస గింజలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.